అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతుండగా ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోంది. లీడింగ్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ. 130 స్థానాల్లో మెజారిటీలో ఉంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ వెనకబడినట్టుగా ట్రెండ్స్ చూస్తున్నాం. యాదవ్ బెల్ట్లోని ఆర్జేడీ స్ట్రాంగ్ హోల్స్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మిథిలాంచల్లో కమలదళం టాప్ గేర్లో కనిపిస్తున్న పరిస్థితి. రైట్, మల్లేశ్వర్ గారు, బీహార్కి వెళ్దాం ఒకసారి. సో ఎలా చూడాలి? సో ముందు నుంచి ఊహించిందేనా? ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అదే చెప్పింది, ఎన్డీఏ గెలవబోతోంది అనేది. ఒకసారి కంపేర్ చేస్తున్నారు చాలామంది యానలిస్టులు. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా తారుమారు అవుతాయి అనేది గతంలో జరిగిన ఎన్నికలు చెప్తూ ఉన్నాయి. సో దాదాపు 400 సీట్లు అని చెప్పారు, 240 అని ఎవరు చెప్పలేదు. ఒక మన గౌరవ్ గుప్తా అనుకుంటా, అతను ఏదో చెప్పినట్టున్నాడు. సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇప్పుడు చెప్పండి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు బీహార్ పరిస్థితి మొదటి నుంచి కూడా కొంత ఊహించింది. ఎందుకంటే నితీష్ను ఎక్కడైతే మళ్ళీ సీఎం అభ్యర్థిగా ప్రకటించక ముందు కొంత అటు ఇటు ఉండే. అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టి మోడీ గారు ఒక వేదిక మీద నితీషే మా అభ్యర్థి అది దానివల్ల ఏంటంటే కొంత అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలకు ఒక భరోసా దొరికింది. తర్వాత తెల్లారితే రాహుల్ గాంధీ చేసింది ఏంటి అంటే ఓట్ చోరీ అని పట్టుకొని తిరుగుతున్నాడు, కానీ అసలు ఓట్లు ఎట్లా రావాలనే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. తర్వాత కాంగ్రెస్కు బలం లేకపోయినా పోటీ పడి సీట్ల పంపకంలో కొంత వాళ్ళు రాజీ పడాల్సి ఉండే. దాంతో ఏంటంటే కొంత తేజస్వి యాదవ్కు ఉన్నటువంటి ఇమేజ్ కూడా కొంత ఉన్నప్పటికీ ఈ షేరింగ్లో స్నేహం సార్ అంటే లాస్ట్ ఎన్నికలు చూసుకుంటే మనం 110 స్థానాల్లోనూ ఎంతో పోటీ చేసిన బీజేపీకి వచ్చిన సీట్లకి అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీకి వచ్చిన సీట్లు గమనిస్తే బీజేపీ ఎక్కువ గెలిచింది. ఆ రకంగా మరి ఎవరిది ఎక్కువ ఉన్నట్టు? అయితే బీజేపీకి ఇప్పుడు కూడా ఎక్కువనే సీట్లు వస్తాయి. ఎందుకంటే బీజేపీ కాడ ప్రాబ్లం ఏం లేదు. అక్కడ బీజేపీ చాలా బలంగా కొంత నితీష్ను అవసరం అన్నప్పుడు ఇటు నెడుతున్నది, మళ్ళీ తర్వాత గుంజుకుంటున్నది, కొంత సఖ్యత పెంచుకొని చేస్తూ ఉన్నది. కానీ అక్కడ ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ ఇండియా కూటమి మీద కొంత మహాగఠబంధన్ మీద కొంత వాళ్ళకు విశ్వాసము కలగలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ పోటీ మీద చాలా సీట్లలో పోటీ చేసినట్టు అసలు వీళ్ళకి దిక్కేప్పుడు అసలు బలమే లేదు నాయన అంటే వాళ్ళకు మళ్ళీ ఇండివిజువల్గా పోటీ చేయడం అనేది కొంత ఈ కాంగ్రెస్కు మైనస్. బట్ అమర్ గారు మే డిఫర్ విత్ యూ బికాజ్ ఈ ఓట్ చోరీ అనేది చాలా బలంగా తీసుకెళ్లారు రాహుల్ గాంధీ. ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రాలన్నీ కూడా సిచ్యువేషన్ మారే సిచ్యువేషన్ వచ్చింది. ప్రస్తుతం బీహార్లో జరుగుతున్నది ఇది ప్రజా తీర్పు కాదు అనేది ఆయన మాటలు. ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చింది 100% ఆయన అభినందించాలి. కానీ ఆ ఓటు చోరీ ఒకటే మనకు వాళ్ళకు కాంగ్రెస్కు లాభాన్ని చేకూర్చలేదు కదా. ఇక్కడ మళ్ళీ క్యాడర్ను ఉత్తేజపరిచే విషయంలో మనం ఏం ప్రామిస్ చేస్తున్నాం అది మనకు భరోసా కల్పించే విషయంలో కొంత మహాగఠబంధన్ సరే ఫెయిల్ అయిందనే భావించాలి. ఎందుకంటే నితీష్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత కొంత వీళ్ళలో మార్పు రావాల్సి ఉండే, ఆ పరిస్థితి రాలేదు. మళ్ళా బీజేపీ డ్యూయల్ స్టాండ్ ఏంటంటే అమిత్ షా దాని తర్వాత స్టేజ్లో మాకు బీజేపీ ముఖ్యమంత్రి కాదు అనే దాని మీద కూడా చెప్పిండ్రు. అయితే ఇక్కడ మనం ఎవరు చూస్తారంటే మోడీ మాటలకి కొంత విశ్వసనీయత ఉన్నది. మోడీ చెప్పిందంటే చేస్తాడు అనే ఒక భరోసా. ఇప్పుడు అమిత్ షా అని అంటే అది రాజకీయ నాయకుడు కదా. ఇప్పుడు ఆయన రాజకీయాలు చేయట్లా అమిత్ షాను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తర్వాత వాళ్లకు అదృష్టం కొద్దీ మరి ఏం జరుగుతుందో ఏం కథో కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా బిఫోర్ రెండో విడత అక్కడ వాళ్ళకి కలిసి వచ్చిన అంశమే. ఎందుకంటే ఇప్పుడు ఒక పుల్వామా కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలోనే జరగడము, నీకు అంటే వీళ్ళు తప్ప మగోళ్ళు ఎవరు లేరు అనే పరిస్థితి కొంత కలిసి వచ్చిన అంశమే. అది కూడా కొంత ప్లస్ పాయింటే. కాకపోతే సర్వేలన్నీ కూడా బిఫోరే ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనేది అయితే చెప్పుకుంటా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే 15 కావచ్చు 20 కావచ్చు సర్వేలు చెప్పినట్టు జరగలేదు. మరి అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ కొంత ఇప్పుడు ఎంత ఉన్నా ఇప్పుడు మార్జిన్లో ఉంటేనో కొంత ఆశ పట్టుకోవచ్చు, కానీ ఆ పరిస్థితి లేదు. ఎప్పుడో దాటిపోయింది కనుక ఆ పరిస్థితి. ఎందుకంటారు మీరు చెప్పిన దాంట్లోనే రాహుల్ గాంధీ మనం చూస్తే కనుక బీహార్లో క్యాండిడేట్స్ని నిలబెట్టి ఎవరిని నిలబెట్టారు అనే ఒక చర్చలో కానీ అలాంటి సమావేశాల్లో కానీ ఎక్కడ కనపడలేదు రాహుల్ గాంధీ. అయితే ఆయన కొలంబియాలో ఎక్కడ ఉన్నారు అనేది బీజేపీ విమర్శించింది. అది పక్కన పెడితే కూడా హి వాజ్ నాట్ సీన్. ఇప్పుడు కాంగ్రెస్కు బలమైన నాయకత్వం అక్కడ లేనప్పుడు ఏంటంటే సీట్ల పంపకంలో కొంత రాజీ పడాల్సినటువంటి అవసరం ఉంది. అమర్ గారు ఏమంటారు మీరు?
కాదంటారా? అంటే ఒకటి సీట్ల పంపకంలో రాజీ పడాల్సింది అని అంటే నాకు తెలిసి, అంటే నేను చదివిన సమాచారాన్ని బట్టి, పత్రికలు మీడియాలో వస్తున్న దాన్ని బట్టి అయితే ఒక 7-8 స్థానాల్లో కొంచెం డిఫరెంట్ ఇది ఉన్నట్టుంది. అక్కడ ఏమన్నా తేడా వచ్చి 7-8 స్థానాల్లో అంగీకారం కుదరకపోయి ఉండొచ్చు, కానీ మహాగఠబంధన్ దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని పోటీ చేసింది. ఇక అమిత్ షా పాలిటీషియన్, మోదీ పాలిటీషియన్ కాదు అని వారంటే నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. అమిత్ షాని మించిన పాలిటీషియన్ మోదీ. అమిత్ షా మోదీ శిష్యుడు పాలిటిక్స్లో, అంతేగాని అమిత్ షా పాలిటిక్స్ చేస్తాడు, మోదీ చేయడు. తర్వాత మోదీ చెప్పే మాటకు విశ్వసనీయత ఉంటుంది అని అనుకుంటే అది కూడా పొరపాటే. చాలా సందర్భాల్లో చూసినాం, మహారాష్ట్రలో చూసినాం. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని ముందు పెట్టి ఎన్నికలకు పోయినారు. గెలిచిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేసినారు? ఫడ్నవీస్ని చేసుకున్నారు. బీజేపీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ అలాంటిది ఉంటుందా? పాస్వాన్ ఏమైనా ముందుకు వస్తాడా? ఏం చెప్పగలం? ఇప్పుడు చూస్తే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు ఒకటి చూడండి, రేపు ఎన్నికల తర్వాత మీరు ఈ డ్రామా జరుగుతుంది చూడండి. ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు సీన్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి ఎవరు అనేది నితీష్ను కేంద్రంలోకి రమ్మంటారు, కేంద్ర మంత్రిగా రమ్మంటారు. అక్కడ ఇంకొక పాస్వాన్నో ఇంకొకళ్ళను ముఖ్యమంత్రిగా బీజేపీ క్యాండిడేట్నో. పాస్వాన్ బీజేపీ కాదు కదా. బట్ హి సేస్ దట్ ఐ లవ్ మోర్ దెన్ మైసెల్ఫ్ అన్నాడు మోదీని. మేబీ చిరాగ్ పాస్వాన్ అవకాశం ఉన్నది కొంత, ఎందుకంటే యంగ్స్టర్ రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా చూపించుకోవడానికి కొంత ఇది ఉంటే కొంచెం కన్విన్సింగ్ గా కూడా ఉంది సార్, ఎందుకంటే ఆరోగ్య రీత్యా నితీష్ కుమార్ నేను అనేది అదే. ఇప్పుడు ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, రెండవది ఆయన 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మధ్యలో కేంద్రానికి పోయినాడు, మళ్ళీ వచ్చినాడు. నిజానికి ఒకప్పుడు అసలు నితీష్ కుమార్కున్న క్రెడిబిలిటీ ఎట్లాంటిదంటే ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా చూసిన సందర్భాలన్నవి ఈ దేశం. నితీష్ కుమార్ ఖచ్చితంగా చెప్పండి సార్, ఒక్కసారి జూబ్లీహిల్స్కి వెళ్దాం సార్. అంటే వేరే వాళ్ళు ఒక్కటే మాట తర్వాత మీరు జూబ్లీహిల్స్కి వెళ్ళండి. వేరే వాళ్ళు కొంతమంది నన్ను ప్రధానమంత్రిగా రమ్మంటే కూడా నేను పోలేదు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చెప్పకుండా ఎందుకనే మా పేరు తీసుకోడు. నితీష్ కుమార్ చెప్పకుండానే ప్రొజెక్ట్ అయినాడు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఈ దేశంలో. యూ కెన్ గో టు జూబ్లీహిల్స్ నౌ. ఒకసారి రాకేష్ దగ్గరికి వెళ్దాం. జూబ్లీహిల్స్ వన్ ఆఫ్ ది కౌంటింగ్ సెంటర్లో రాకేష్ ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్ ఎక్కడున్నారు మీరు? ఏ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు? ఏ డివిజన్లో ఉన్నారు? ఎలా ఉన్నాయి ట్రెండ్స్? అప్డేట్ చెప్పండి. కెన్ యూ హియర్ మీ రాకేష్? ఎస్, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి 3వ రౌండ్లో కూడా మెజారిటీ కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3000 పైచీలకు మెజారిటీ ఉన్నట్టుగా సమాచారం. ఓవరాల్గా 3 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపుగా 5500 మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే ఎన్నికల కమిషన్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎర్రగడ్డ, అలాగే వెంగళరావు నగర్, రెహ్మత్ నగర్కు సంబంధించి ఈ 3 డివిజన్లో ఉన్న కొన్ని బూతులకు సంబంధించి ఈ 3వ రౌండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత ఉంది. ఇక్కడ